హలో అండి. నేనైతే ఇప్పుడు వెజ్ పలావ్ చేస్తాను. ఒక ఆలుగడ్డ, కొన్ని బీన్స్, చిన్నగా ఒక 2 ముక్కలు ఉన్నాయి, కాలీఫ్లవరు, కొంచెం మందం క్యాబేజీ, ఒక బీరకాయ సగం ముక్క, చిన్నవి ఒక 2 వంకాయలు ముక్కలు చేసుకున్న. ఇవన్నీ ముక్కలు చేసి బీన్స్, క్యాబేజీ, క్యారెట్ ఇవన్నీ ముక్కలు చేసి వేసుకున్న. 4 పచ్చిమిర్చి, ఒక ఉల్లిగడ్డ, ఇది క్యాబేజీ అన్నీ కోసుకొని ఒక ప్లేట్ని అయితే తీసుకున్న. అన్నీ ఒక దగ్గరికి అలా కావలసినవి ఒక 8 లవంగాలు, 3 ఇలాచీలు, కొంచెం చెక్క, కొంచెం బగారా పువ్వు, కొంచెం బిర్యానీ ఆకు, కొంచెం ఇదేంటిది మసాలా అనాస పువ్వు, తాలింపుకు ఒక ఉల్లిగడ్డ, కొన్ని పచ్చిమిర్చి కోసి పెట్టుకున్న. ఇప్పుడు గిన్నె పొయ్యి మీద పెట్టుకొని నూనె పోసుకుందాం. తయారు చేసే విధానం చెప్తా. ఇప్పుడు నూనె కాగింది, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసుకుందాం. కొంచెం నూనెలో మగ్గినట్టు అయినాయి కదా ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి. ఇప్పుడు మసాలాలు వేసుకుందాం. అటు ఇటు కలుపుకొని ఇప్పుడు 1 స్పూను అల్లం వేసుకుందాం. అప్పుడప్పుడు కూరలు నచ్చనప్పుడు పిల్లలకి చేసి పెడితే చాలా బాగా తింటారండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కట్ చేసేద్దాం. ఇప్పుడు కొత్తిమీర తాలింపుకే పచ్చి బఠానీలు లేవు కాబట్టి పచ్చి బఠానీలకు బదులు శనగలు వేస్తాను. పచ్చి శనగలు నానబెట్టుకున్నాయి, పొద్దున నానబెట్టిన. కొన్ని మిల్ మేకర్లు, ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కూరగాయలన్నీ వేసుకుందాం. ఇప్పుడు ముక్కలకు నూనె అంతా పట్టేటట్టు కలిపిన కొంచెం సేపు మూత పెట్టుకుందాం. పక్కలన్నీ నూనెల మధ్య దాకా తాపుకోసారి కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. ఇప్పుడు పక్కలన్నీ నూనెల మగ్గినాయి. ఇంకా కొంచెం మగ్గాలి. ఇప్పుడు ముక్కలకు అన్నానికి సరిపోయేంత ఉప్పు వేసి ఒక 5 నిమిషాలు ఉప్పు ముక్కలకు పట్టాలి కదా, ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఉప్పు అంతా ముక్కలకు పడుతుంది మంచిగా.
ఇప్పుడు ఉప్పు ముక్కలకు పట్టింది. బియ్యం ఉడికే అంతా ఎసరు వేసుకుందాం. ఇప్పుడు నీళ్ళు పోసిన బియ్యం ఉడికే మందం. ఇప్పుడు బియ్యం కూడా వేసుకుందాం. ఇక కడిగి నానబెట్టుకున్న బియ్యం, ఒక కిలో బియ్యం అండి. ఇప్పుడు వాటర్ వేసుకున్నాక పచ్చి అల్లం పేస్ట్ ఒక చెంచాడు, ఇప్పుడు ఒక 2 చెంచాలు అంతా పచ్చి ధనియాల పౌడరు, పచ్చి అల్లం పచ్చి ధనియాల పౌడర్, ఒక చిటికెడు అంతా గరం మసాలా పౌడరు. అన్నం మొత్తం దగ్గర పడ్డాక ఒకసారి కలుపుకోవాలి. కలుపుకుంటే కూరగాయ ముక్కలు అన్నీ మీద తేలుతాయి కదా, లోపలికి పోతాయి, అంతటా కలుపుతాయి. మొత్తం కలిపిన మళ్ళీ కొంచెం సేపు మూత పెట్టుకుందాం. వెజ్ పులావ్ రెడీ అండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర చల్లుకుంటే వెజ్ పులావ్ రెడీ అయింది. ఇప్పుడు తిందాం. ఇక వెజ్ పులావ్ మనకి ఏ కూరగాయలు దొరికినా కూడా చేసుకోవచ్చండి. ఎవి వేసినా కూడా బాగానే ఉంటాయి. బాయ్. మీకు నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేయండి.